Next, another problem. D square plus 4 into y equal to sin 2x. So, ఇది f of dy equal to q of x లాగా ఉంది. ఇక్కడ మనకి q of x ఏమవుతుంది? sin 2x అవుతుంది. ఫస్ట్ మనం జనరల్ సొల్యూషన్ రాసుకోవాలి. జనరల్ సొల్యూషన్ ఈస్ y ఈక్వల్ cf ప్లస్ pi అని రాసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం cf కనుక్కుందాం. టు ఫైండ్ cf, the auxiliary equation is f of d equal to 0. ఈ f of d equal to 0 రాసుకుని మనకి ఇచ్చిన f of d ఏంటి ఇక్కడ d square plus 4. సో దట్ ఇంప్లైస్ d square plus 4 equal to 0. మన రూట్స్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే d is equal to plus or minus 2i వస్తుంది. సో దిస్ ఈస్ ఎ పెయిర్ ఆఫ్ కాంప్లెక్స్ రూట్స్. దిస్ ఈస్ ఆఫ్ ద ఫార్మ్ ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా. ఇక్కడ ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా ఫార్మేట్ ఉన్నాయి కాబట్టి రూట్స్ ఇక్కడ ఆల్ఫా ఏమవుతుంది 0, బీటా వచ్చేసి 2 అవుతుంది. సో దేర్ ఫోర్ cf ఈజ్ ఈక్వల్ టు c1 cos 2x ప్లస్ c2 sin 2x అవుతుంది. నెక్స్ట్ టు ఫైండ్ pi, cf వచ్చేసింది కదా, నెక్స్ట్ pi కనుక్కుందాం. పర్టికులర్ ఇంటిగ్రల్ pi ఈజ్ ఈక్వల్ టు 1 by f of d into q of x. దట్ ఈక్వల్ టు 1 by f of d అంటే ఇక్కడ మనకి d స్క్వేర్ ప్లస్ 4, అలాగే q of x ఏంటి sin 2x. సో ఇక్కడ మనకి sin 2x కదా, అంటే sin ax ఆర్ cos ax ఫార్మేట్లో ఉంది. సో ఇక్కడ మనకి రీప్లేస్మెంట్ ఏంటి d స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ ప్లేస్లో అంటే ఏ ప్లేస్లో 2 ఉంది కాబట్టి మైనస్ 2 స్క్వేర్ దట్ ఈక్వల్ టు మైనస్ 4 దట్ ఈక్వల్ 1 బై d స్క్వేర్ ప్లేస్లో మైనస్ 4 పెడితే మైనస్ 4 ప్లస్ 4 sin 2x. ఇక్కడ మైనస్ 4 ప్లస్ 4 అంటే 0 అయిపోతుంది. సో ఇక్కడ 0 అయిపోతుంది కాబట్టి ఇది కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ అవుతుంది. సో కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎరైజ్ అయినప్పుడు మనం ఒకసారి f of dని డిఫరెన్షియేట్ చేసుకోవాలి. x by 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 by f dash of d ఇంటూ sin 2x. f dash of d కనుక్కుందాం. f of d అంటే ఏంటి d స్క్వేర్ ప్లస్ 4, అలాగే f dash of d ఏమవుతుంది 2d ప్లస్ 4 కదా, 4 కాస్త కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. సో f dash of d ఈక్వల్ టు 2d. దట్ ఇంప్లైస్ x by 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 by 2d ఇంటూ sin 2x. వీ నో దట్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, క్యాపిటల్ D ఈక్వల్ టు d by dx అని. సో 1 by d అంటే ఇన్వర్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్, 1 by d ఈజ్ ఇంటిగ్రేషన్ అవుతుంది. x by 2 ఇంటూ 1 by d sin 2x. ఇక్కడ 1 by d sin 2x అంటే ఇంటిగ్రల్ sin 2x అవుతుంది. దట్ ఇంప్లైస్ x by 2 ఇంటూ ఇంటిగ్రల్ sin 2x ఇంటూ dx. సో ఇంటిగ్రల్ sin 2x ఇంటూ dx అంటే ఏంటి మైనస్ cos 2x by 2 అవుతుంది. దట్ ఇంప్లైస్ ఇక్కడ డినామినేటర్లో ఉన్న 2 మల్టిప్లై చేసుకుంటే మైనస్ x by 4 cos 2x అవుతుంది. సో దిస్ ఈజ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్. మనకి cf వచ్చేసింది, అలాగే pi కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు జనరల్ సొల్యూషన్ రాసేసుకుందాం. దేర్ ఫోర్ y ఈక్వల్ టు cf ప్లస్ pi. y ఈక్వల్ టు cf ఏంటి c1 cos 2x ప్లస్ c2 sin 2x, అలాగే pi అంటే మైనస్ x by 4 cos 2x. సో దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్. సో ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేవి నేర్చుకుందాం, ఎందుకంటే నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. 2 sin a cos b, 2 sin a cos b అంటే sin a ప్లస్ b ప్లస్ sin a మైనస్ b, అలాగే సెకండ్ది 2 cos a sin b, sin a ప్లస్ b మైనస్ sin a మైనస్ b, 2 cos a cos b, cos a ప్లస్ b ప్లస్ cos a మైనస్ b, 2 sin a sin b, cos a మైనస్ b మైనస్ cos a ప్లస్ b. ఈ 4 ఫార్ములాలు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లం, d స్క్వేర్ ప్లస్ 1y ఈక్వల్ టు sin x ఇంటూ sin 2x. ఇక్కడ మనకి ఉత్తే sin 2x కాకుండా ఇక్కడ sin x ఉంది, sin 2x ఉంది. ఇక్కడ f of dy ఈక్వల్ టు q of x ఫార్మేట్లో ఉంది. ఇక్కడ మనకి q of x ఏంటి sin x ఇంటూ sin 2x అవుతుంది. ఈ sin x sin 2x నేను ఎట్లా రాసుకుంటానంటే ఒక 2తో మల్టిప్లై చేసుకుని ఒక 2తో డివైడ్ చేసుకుంటే 2 sin a
సైన్ బి. ఫార్ములా ఏంటి, కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి అవుతుంది. సో అది అప్లై చేసుకుందాం ఇక్కడ. కాస్ ఏ మైనస్ బి, ఏ అంటే ఎక్స్, ఎక్స్ మైనస్ 2x మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ 2x. We know that cos of minus theta equal to cos theta. అంటే cos of minus x equal to cos x అవుతుంది. That equal to 1/2 cos x minus cos 3x. ఇప్పుడు మనకి q of x అనేది వచ్చేసింది. f of dy is equal to q of x ఫార్మేట్లోకి వచ్చేసింది. Now general solution is y equal to cf plus pi. ఇప్పుడు మనం cf కనుక్కుందాం. Let the auxiliary equation is f of d equal to 0. ఇచ్చిన f of d రాసుకుందాం. d square plus 1 is equal to 0. రూట్స్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే d equal to plus or minus i వస్తుంది. సో దిస్ ఈజ్ ఎ పెయిర్ ఆఫ్ కాంప్లెక్స్ రూట్స్. పెయిర్ ఆఫ్ కాంప్లెక్స్ రూట్స్ ఎలా ఉంటాయి, ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా. ఆల్ఫా అనేది ఏమీ లేదు కాబట్టి 0, అలాగే బీటా అనేది ఇక్కడ 1. సో cf equal to e power 0x into c1 cos x plus c2 sin x. cf వచ్చేసింది కదా. నెక్స్ట్ మనం ఇప్పుడు pi కనుక్కుందాం. pi పర్టికులర్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు 1/f of d into q of x. ఇక్కడ మనకి f of d ఏంటి, d square plus 1. సో 1/d square plus 1 into q of x. q of x మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాం కదా, 1/2 cos x మైనస్ cos 3x. అది రాసుకుందాం. ఈ 1/2ని బయట పెట్టేసుకుంటే 1/2, ఈ 1/d square plus 1 లోపలికి తీసుకెళ్ళిపోతే మల్టిప్లై చేసేసుకున్నట్లయితే 1/d square plus 1 cos x మైనస్ 1/d square plus 1 cos 3x అవుతుంది. మనం విడివిడిగా pi కనుక్కున్నట్లయితే ఇక్కడ cos x, ఇక్కడ ఏ వాల్యూ ఏంటి 1. సో d స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్. సో -1 స్క్వేర్ అంటే -1 అవుతుంది. అలాగే ఇక్కడ cos 3x ఉంది. cos 3x అంటే a ఈక్వల్ టు 3, d స్క్వేర్ ఈక్వల్ టు -3 స్క్వేర్, దట్ ఈక్వల్ టు -9. నౌ 1/2 ఇంటూ 1/-1 ప్లస్ 1 ఇంటూ cos x మైనస్ 1/-9 ప్లస్ 1 ఇంటూ cos 3x. ఇక్కడ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎరైజ్ అయింది. -1 ప్లస్ 1 అంటే 0 అయిపోతుంది. సో కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ వన్ టైం డిఫరెన్షియేషన్ చేసుకుందాం. 1/2 ఇంటూ x/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/f డాష్ ఆఫ్ d ఇంటూ cos x ప్లస్ 1/8 -9 ప్లస్ 1 అంటే -8, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి ప్లస్ 1/8 cos 3x అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ f డాష్ ఆఫ్ d మనం కనుక్కోవాలి కదా. ఇచ్చిన f ఆఫ్ d ఏంటి, d స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ f డాష్ ఆఫ్ d అంటే డిఫరెన్షియేట్ చేసుకుంటే 2d అవుతుంది. 2d ప్లస్ 0 2d. సో దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ x/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/2d cos x ప్లస్ 1/8 cos 3x అవుతుంది. ఇక్కడ x/2 1/d ఇంటూ cos x ప్లస్ 1/8 cos 3x. 1/d అంటే ఇంటిగ్రేషన్ అవుతుంది. ఇన్వర్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఈజ్ ఇంటిగ్రేషన్. నౌ ఇంటిగ్రల్ cos x, ఇంటిగ్రల్ cos x ఇంటూ dx అంటే sin x. 1/2 ఇంటూ x/2 sin x ప్లస్ 1/8 cos 3x అవుతుంది. జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు cf ప్లస్ pi. ఇక్కడ మనకి cf ఏంటి, c1 cos x ప్లస్ c2 sin x ప్లస్ pi. ఇప్పుడు మనం కనుక్కున్నాం కదా 1/2 ఇంటూ x/2 sin x ప్లస్ 1/8 cos 3x. So this is a general solution.